ఏపీకి రాజధాని ఏది అంటే ఇప్పటిదాకా స్పష్టంగా ఉన్నటువంటి ప్రాంతం లేదు. అయితే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు కూడా ఆమోద ముద్ర వేసింది. అయితే తాజాగా రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇక అధికారిక లాంఛనంగా అమలు కానున్నది ఈ అమరావతికి సంబంధించినటువంటి అంశం. అయితే మనతో మాట్లాడడానికి ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలపైన రాజధాని అంశం మీద కర్నూలు పబ్లిక్ ఏమనుకుంటున్నారనే అంశం మీద మనతో మాట్లాడుకున్నారు. సార్ చెప్పండి, అసలు రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ కల్పించడం ఎట్లా చూడాలి? 100% దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఏది అంటే క్వశ్చన్ మార్క్. 2014లో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి అమరావతి కేంద్రంగా శంకుస్థాపన చేసి ఇక్కడ రాజధాని పెట్టబోతున్నామని చెప్పేశారు. దాంట్లో భాగంగానే అనేక సంవత్సరాలుగా ఒక్కో సంవత్సరం బడ్జెట్ కూడా ఇచ్చారు. తర్వాత మళ్ళీ 2019లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా లేదు, వాడు 3 రాజధానుల పేరు మీద తీసుకొచ్చారు అప్పుడు. సో ఉన్నటువంటి రాజధాని అరవకొరగా అభివృద్ధి చెందింది. అప్పుడు దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి దాన్ని వైసీపీ వాళ్ళు పూర్తి వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి గతంలో జరిగిన పొరపాట్లన్నీ జరగకుండా చాలా క్లియర్గా చాలా పకడ్బందీగా దాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి మద్దతు పలికి దానికి అనేక పార్టీలు మద్దతు ఇచ్చి అదేవిధంగా చట్టబద్ధత చేసి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ అంటే రాష్ట్రపతి సంతకం ద్వారా గెజిట్ నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది. సో ఇది జరిగిన తర్వాత ఏంటంటే రాబోయే కాలంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏదంటే క్లియర్గా అమరావతి అని చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అమరావతి చాలా అవసరం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే మధ్యలో ఉన్నటువంటి నగరం అమరావతి నగరం. చంద్రబాబు నాయుడు గారు మాకు నమ్మకం ఉంది, కూటమి ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది మనం కళ్ళెదురుగా ఉంది. రాబోయే కాలంలో మరొక హైదరాబాద్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం అమరావతి నగరంగా చూడబోతా ఉన్నాం. ఎట్లా చూడాలంటారు అమరావతి గెజిట్ సంబంధించిన? అమరావతి రాజధానిగా కావడం చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఆడ కోస్తా ప్రాంతం కానీ సెంటర్ పాయింట్ గుంటూరు కావడం, అందులో గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాజధానిగా అనౌన్స్మెంట్ చేయడం, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకుని వెళ్ళి మళ్ళీ వైజాగ్లో పెడతానడము. రాయలసీమ ప్రాంతాలకి ఇక్కడ నుంచి దాదాపుగా వైజాగ్లో పెట్టినట్లయితే దాదాపుగా 2 రోజులు సమయం పట్టేది, 24 గంటలు వైజాగ్ వెళ్ళాలంటే. ఈరోజు ఇప్పుడు గుంటూరులో పర్మనెంట్గా రాజధాని చేయడం, పార్లమెంట్లో ఆమోదించడం, ఈజీగా రాయలసీమ ప్రాంతానికి 6 గంటలు 7 గంటల్లో వెళ్ళడానికి మార్గం ఉంది. కాబట్టి ప్రజలకు కానీ రాయలసీమ ప్రాంతాల ప్రజలకు కానీ అందరికి కూడా మంచి పరిణామం. ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సంబంధించిన స్టాండ్ ఎలా చూడాలి? వైసీపీ పార్టీ అనేది వాళ్ళ యొక్క పార్టీకే వదిలేయాలి. ఎందుకంటే ఇప్పుడు కామన్ పబ్లిక్కి కావాల్సింది ఏంది, పరిపాలన దగ్గరలో ఉండాలనేది ఆలోచన. కాబట్టి ఈరోజు గతంలో వైసీపీ పార్టీ ఏం చేశారు, వైజాగ్లో పెట్టాలని ఉన్నారు. వైజాగ్లో పెడితే రాయలసీమ ప్రాంతం కర్నూలు జిల్లా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎన్ని గంటలు పడుతుంది? కామన్ మీద ఏదన్నా అనివార్య పరిస్థితుల్లో ఒక నిరుద్యోగ వ్యవస్థలో కాబట్టి ఏదైనా కంప్లీట్ సచివాలయంకి వెళ్ళాలన్నా, శాసనసభకి వెళ్ళాలన్నా ఎంత దూరం పడుతుంది? 24 గంటలు పడుతుంది. ఆ రోజు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళలేరు కదా. కామన్ మీద దగ్గరలో రావడం చాలా ఆనందకరమైన విషయం. మరి కొంతమంది చెప్పండి, ఎట్లా ఎట్లా అమరావతికి చట్టబద్ధత కంప్లీట్ అయిపోయింది, గైడ్ కూడా వెళ్ళేసింది, ఏమనుకుంటున్నారు? ఒక రాయలసీమ పౌరునిగా నేను ఏం చెప్తా అంటే, కామన్ సిటిజన్కి ఈ రాజధానులు పొలిటీషియన్స్ అవసరం లేదు. కనీసం కూడుగుడ్డ నీడు కావాలి. కాబట్టి రాయలసీమ పౌరునిగా నేను ఒకటే అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. మనకి కర్నూలు జిల్లాలో పశ్చిమ కర్నూలు చెప్పొచ్చు, కడప జిల్లాలో బద్వేలు ప్రాంతం చెప్పొచ్చు, అనంతపురంలో హిందూపురం పార్లమెంట్ చెప్పొచ్చు. ఇక్కడ వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ నీళ్లు, నియామకాలు, నిధులు ఇవ్వాలి. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్ ఏదైతుందో రాయలసీమ ప్రాంతం వెనకబడిన ప్రాంతం కాబట్టి 2%, 5% పెంచి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి కామన్ వ్యక్తిగా నేను కోరుతా ఉన్నాను. అంటే మన అమరావతిని ఫ్రీ జోన్గా ఉండాలని కూడా కొన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి కదా. అమరావతి ఫ్రీ జోన్ అనేది ఆల్రెడీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని చెప్పి అందరూ అడుగుతున్నాం. ఎందుకంటే అమరావతి ఫ్రీ జోన్ చేస్తే దానికి ఏమైందంటే రాష్ట్రంలో ఏ మూలన ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఫ్రీ జోన్ అనే విషయంలో అందరూ కూడా సహకరిస్తారు, అందరూ కూడా మాట్లాడతారు. గతంలో ఫ్రీ జోన్ లేదు, ఇప్పుడు ఫ్రీ జోన్ పెట్టాలని అనేక సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. ఫ్రీ జోన్ పెడితే 100% అందరికీ మంచిదే. ఎందుకంటే ఫ్రీ జోన్ అనేది ఏంటంటే అది మా ప్రాంతము, మా రాజధాని అనేటువంటి ఫీల్ అయ్యే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఫ్రీ జోన్ 100% పెట్టాలనేది మా యొక్క డిమాండ్ కూడా. వైసీపీ స్టాండ్ని ఎలా చూడాలి? వైసీపీ స్టాండ్ని ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి
ప్రతిపక్షం యొక్క రోల్ వాళ్ళు పాటిస్తున్నారు. దానికి మించింది ఏం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం రోల్ పాటించడం తప్పేం లేదు. కానీ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నప్పుడు 100% వైసీపీ కూడా ఏం ఆలోచించాలంటే, ఓ పక్కన మావిగన్ అనే పేరు కొత్తగా తీసుకొచ్చారు. నేనేమంటానంటే 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా! ఆయన మర్చిపోయాడేమో, గుర్తు చేస్తాను నేను. ఆయన ఉన్నప్పుడు, మంత్రివర్గం ఉన్నప్పుడు మీరు మావిగన్ అనేది అప్పుడు ఎందుకు పెట్టలేకపోయారు? అప్పుడు పెట్టొచ్చు కదా! అప్పుడు పెట్టకుండా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏదో ఒక మూలని ఇరకాటంలో పెట్టాలా? ప్రజల్ని గందరగోళం చేయాలా? ప్రజలు డిస్టర్బెన్స్ అవ్వాలా? ప్రజలు కన్ఫ్యూజన్‌లో ఉండాలా? అనేటువంటి వాతావరణం సృష్టించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనది విభజన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడిప్పుడే మనం కోలుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రోడ్స్ కనెక్షన్ పెరుగుతా ఉంది. ఇటువంటి టైంలో ప్రతిపక్ష హోదాగా ఉంటూ, ప్రతిపక్ష హోదాగా పాత్ర పోషిస్తూ, అవసరమైతే అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమికి నువ్వు సలహాలు ఇవ్వచ్చు. ఆ రోల్ నీకుంటుంది. నువ్వు సలహాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకోవాలే కానీ దాన్ని వ్యతిరేకించే బాధ్యత తీసుకోవచ్చు. ఏదో ఒకటి వ్యతిరేకించాలంటే రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. డ్రగ్స్ పైన వ్యతిరేకంగా మీరు వ్యతిరేకించండి. డ్రగ్స్ పైన యుద్ధం ప్రకటించండి వైసీపీ వాళ్ళు. రోడ్డు మీదకి రండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర అమరావతి. సో అటువంటి అమరావతిని నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ ఏదైతే ఉంటుందో అటువంటి డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దు. మావిగన్ అనే పేరు తీసుకొచ్చేది. అంతకుముందు 3 రాజధానులు తెచ్చావు. సరే 3 రాజధానులు అంతకుముందు తెచ్చావు. నువ్వే డిమాండ్ చేసావు. ఏమని? ఒక రాజధాని ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకూడదు. కాబట్టి వైసీపీ 3 రాజధానులు అభివృద్ధి చేస్తానని 3 ప్రాంతాలు పెట్టావు. ఆ 3 ప్రాంతాలు ఊసేయలేదు ఈరోజు. ఈరోజు మీరేం నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే 3 రాజధానుల గురించి అప్పుడు పెట్టుకున్న స్టాండ్ ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు మీ స్టాండ్ మారింది? స్టాండ్ మారి ఎందుకు మళ్ళీ మావిగాని వచ్చింది? కాబట్టి అనేక రకాల సమస్యలు, అనేక రకాల ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి దానికి సమాధానం చెప్పి మీరు మావిగాని అనే పేరు తీసుకురావాలి కానీ, కాబట్టి 100% ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది మీరు పోషించండి. కానీ నేనేమంటానంటే అమరావతి విషయంలో మీరు స్టాండ్ తీసుకోండి. అమరావతికి మీరు సహకరించండి. మీ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించండి అని మేము తెలియజేస్తున్నాం. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈరోజు అమరావతి గజెట్ విడుదల చేశారు, ఏమనుకుంటున్నారు? ఎట్టకేలకు ఒక గందరగోళానికి, ఒక అపోహలకు నిన్నటి గౌరవ రాష్ట్రపతి గెజెట్ విడుదల వల్ల ఒక రాజధాని అనేది మాత్రం కన్ఫర్మ్ అయింది. దీనిని మేము రాయలసీమ ప్రాంత వాసులుగా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి అనేది ఒక అమరావతిలోనే కాకుండా మిగతా ఏరియాలకు కూడా దీన్ని విస్తరించి సమానంగా అభివృద్ధి చేస్తారని మనం నమ్ముతున్నాం. ఖచ్చితంగా అది జరగాలని కూడా రాయలసీమ వాసులుగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, అత్యధిక తక్కువ వర్షపాతం గల ప్రాంతం కాబట్టి ఇక్కడ కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసి ఉద్యోగాన్ని క్రియేట్ చేసి ఇక్కడ సమానంగా అందరూ ఎదిగేలాగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. అంటే మావిగన్ అనేసి వైసీపీ అంటుంది కదా, మీరేమో ఈ ప్రతిపాదన 2019 నుంచి 14 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన చేసి అందరిని మెప్పించేది చాలా బాగుండేది. కాబట్టి లేట్గా స్పందించడం వల్ల ఇది గందరగోళానికి, ట్రోల్స్కి గురైంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మంచిదే కావచ్చు. కాబట్టి ఇప్పుడు అంత ప్రతిపాదన అనేది కొంచెం అంత ఆమోదించదగ్గది కాదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సగం పనిలో ఉన్నప్పుడు ఇంకో గందరగోళాన్ని క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజలు ఆందోళనగా ఉండడానికి ఆస్కారంగా ఉందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మేము రాజధాని గురించి అయితే ఎక్కువ మాట్లాడాల్సిన విషయం కాదు. కాకపోతే అమరావతికి కాలువలకు, రోడ్లకు, స్తంభాలకి ఎకరకు 2 కోట్లు అంటే నువ్వు 1,00,000 కోట్లు తీసుకుంటే 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి తీసుకురావాలా? ఎక్కడి నుండి అప్పు తీసుకొచ్చి పెట్టాలా? అదంతా ప్రజల మీదనే పడుతుంది కదా. మళ్ళీ మాకు రాయలసీమలో 3 రాజధానులు పెట్టాలని మాకు కూడా ఉంది కదా. నువ్వు కూడా రాయలసీమ ముఖ్యమంత్రివే, రాయలసీమనే జన్మించినావు, రాయలసీమలో ఉన్నావు. నీ ఆస్తులు, ప్రాపర్టీలు కూడా ఇక్కడ ఉంటే అయింది. మొదటి కూడా నువ్వు చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచినావు. గెలిచిన తర్వాత కూడా మామూలు పట్టించుకున్నావు కదా. అట్టన్నప్పుడు నువ్వు అసెంబ్లీ పెట్టాలంటే చంద్రగిరి పక్కల అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన అసెంబ్లీ ఉంది. ఆడ నిర్మించవచ్చు కదా. అదే డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. కొండ పక్కల అన్నీ బాగుండేవి. మళ్ళీ ఇప్పుడు ఇది మనము బాయిల నీళ్ళు ఎత్తిపోసి చేనులో పోస్తాం, కానీ చేనుల నీళ్ళు సముద్రం పోస్తున్నామంటే ఇది ఎంత ఖర్చు అవుతుంది రైతులకు? ఇప్పుడు వాళ్ళకు 11 ఏళ్ళ ఉంటే వాళ్ళకు భూములు ఇచ్చినారు. వాళ్ళకి ఇందులో రూపాయే లేదు. వాళ్ళ పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, పిల్లలకు వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఏం లేవు. మరి ఏంటిది ఇది విచిత్రమైనది? నువ్వు మనకు ఆంధ్రప్రదేశ్ ఒక రాజువు అయిన తర్వాత దీన్ని ఒకరిదన్నా ఒకటి చేయాల్సిన బాధ్యత నీకుంది కదా. ప్రతి వారు కూడా నీ పిల్లల లాంటి వాళ్ళమే, ప్రతి కులస్తుడు కానీ ప్రతి వాళ్ళం కానీ. దీనికి విరుద్ధంగా ప్రతి వాళ్ళని వన్ సైడ్ సపోర్ట్ చేసుకుంటూ ఇది చేయడం అంటే ఎంత మంచిదని అనమాట. సో సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు? సూటిగా ఒకటే మాట, ఇప్పుడు మాల్గన్ పెట్టినారు. మాల్గన్ అంటే అక్కడ షిప్ యార్డ్ కట్టించిన విదేశీయుల నుండి కూడా షిప్లు వస్తాయి, వచ్చి మనకు రవాణా సరుకులు మనకు జరుగుతాయి. ఇప్పుడు విజయవాడలో వచ్చేసి ఆ రైల్వే జంక్షన్ ఉంది, గుంటూరులో రైల్వే జంక్షన్ ఉంది.
మనకు అన్ని విధాలు ఉంది కాబట్టి దానికి అందరూ బలపడుతుంది. ఇంకోటి ఆడ ఇండ్లు ఉండవి, రోడ్లు ఉండవి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీనికి అమరావతిలో రోడ్లు ఆడుండవి, ఇండ్లు ఆడుండవి, ఏమి ఆడుండవి. ఒక సమాలకుండా ఏమన్నా అంటే చంపేస్తాం, పొడుస్తాం, కొడతాం అంటే ఇది ఏం ధర్మము? ఇది 2600 సంవత్సరాల కింద కీచకుడు కూడా పరిపాలన చేసిండే. ఆ విధంగా సరిపోతుంది రాజుల పరిపాలన. మొఘల చక్రవర్తి ఇదేనండి, మొఘల చక్రవర్తి మగవ చక్రవర్తి పరిపాలనలో ఏమి అప్పుడు పరిపాలన చేసినప్పుడు అక్కడ తక్కశీలలో ఒక కీచకుడు ఉండే పరిపాలన చేసేవాడు. ఆ పరిపాలన లెక్క ఇప్పుడు జరగబోతుందని పుట్టిన బిడ్డకు పన్ను, సచివానికి పన్ను, కడుపులో ఉంటే పన్ను, ఆ పన్నులకే ఇవ్వడానికి మా పన్నులు మాకు ఇచ్చేస్తే మేము ఏమన్నా కట్టుకో, మా రాయలసీమ పన్నులు ఇచ్చేసి మాకు ఇక్కడ మేము పెట్టుకుంటాము. మాకు లేకుండా మాకు రాయలసీమ డివిజన్ సపరేట్ చేసి పడాయి చేసేస్తే మా పంటలు మేము అభివృద్ధి చేసుకుంటాం. మాకు ఇక్కడ రైతులకు తాగా చేనులు చేసుకునికే లేవు, తాగా నీళ్ళు లేవు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఏమీ లేదు. ఎట్లా ఇప్పుడు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకి ఎందుకు కానీ వద్దంటున్నావు? మేము వల్ల బతకొద్దా? మేము వల్ల ఎక్కడ పోవాలా? ఉద్యోగాలు లేకపోయా కనీసం 10,000 ఉద్యోగం ఇచ్చినా కూడా తల్లిదండ్రులు సాకుతారు, పిల్లలు సాకుతారు. వాళ్ళు అల్లరు కారు, చైన్ దొంగలు కారు, బందిపోట్లు కారు, ఏమి కారు. అవన్నీ ఉండే ఉద్యోగాలు 6 అన్ని తీసేసుకుంటూ పోతే ఇది ఏమన్నా ఎక్కడిది? ఇది ఎక్కడిది? ఇది కొంతమంది ఉన్నారు. అసలు రాజధాని అంశం పైన గజెట్ విడుదల చేసిన తర్వాత మెజార్టీగా అమరావతికి ఆమోదం తెలిపినట్టు మనకు ప్రధానంగా పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్. అయితే స్థానికంగా మరికొంత ఉన్నారు. చెప్పండి సార్, అమరావతి గజెట్ విడుదల చేయడాన్ని ఏమనుకుంటున్నారు? మాకంటూ ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. మాకేమంటే ఇప్పుడు మాకు న్యాయ రాజధాని అంటూ ఒకటి ఆశ అయితే పెట్టారు. అయినా కూడా ఇప్పుడు ఏమంటారు అంటే లేదు అంతా అమరావతి అంటున్నారు. ఇప్పుడు మాకైతే ఆశ పెట్టారు, నమ్ముకున్నాము, మాకేదో డెవలప్మెంట్ వస్తుందనేసి. దానికి ఇప్పుడు మాకు పర్యాయంగా మరి ఏదన్నా ఇస్తే మేము మరి హ్యాపీ. ఇప్పుడు మాత్రం మాకైతే హ్యాపీ లేదు. ఏం అంటే మాకు అది స్పందించలేని టాపిక్ అది. మరి కొంతమంది మాట్లాడతా ఏమనుకున్నాను చూద్దాం. అయితే కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అమరావతి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు, ఏమనుకుంటున్నారు సార్? అమరావతికి గజెట్ నోటిఫికేషన్ వచ్చేసింది. అమరావతి రాజధానిగా ఆల్రెడీ చట్టబద్ధత కంప్లీట్ అయిపోయింది. మీరు ఏమంటున్నారు ఒక సీనియర్ సిటిజన్? ఏమని చెప్పాలండి, మనం రాజకీయాలు లేము, ఏం లేము. అమరావతి బదులు కర్నూలులో పెట్టింటే బాగుండే అనుకుంటాం. ఫస్ట్ కర్నూలు ఉండే కదా, అసలు హైకోర్టు అనే పెట్టినారా? మంచిదే పెట్టడం, అమరావతి అందరికి సర్దుబాటు అవుతుంది, బాగానే ఉంటుంది. అంతవరకు ఏం చెప్పలేము, అంతే కదా. సాటిస్ఫైడ్. మీరేమనుకుంటారు సార్? నేను చాలా సంతోషంగా స్వీకరిస్తున్నా. అమరావతి అందరికీ సెంటర్లో ఉంటుంది, చాలా మేలు, బాగా పెట్టినారు, అందరికీ ఆమోదయోగ్యమైనది ఇది. ఇంకేమంటే ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది సార్. భవిష్యత్తు అందరికీ, నాకు రాక మా వయసు అయిపోయినా అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి చాలా మేలు. మీరేమనుకుంటున్నారు? సేమ్ అండి, ఓకే అని బాగానే ఉంటుంది, సంతోషం. మొత్తంగా చూసుకుంటే మిశ్రమ స్పందన వస్తుంది. అయితే అమరావతి రాజధాని రావడం పూర్తి స్థాయిలో అధికారికంగా చట్టబద్ధత ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలోనే రాయలసీమ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందనేసి కొంతమంది నుంచి వినిపిస్తున్నటువంటి మరో మాట, గతంలో కర్నూలు నుంచి రాజధానిగా త్యాగం చేశాం, ఇక్కడ ఉండింటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా వెలుబుచ్చేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.